హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పబ్లిక్ సర్వీసెస్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఏపీ సేవా సర్వీసెస్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇందులో సర్వీసెస్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. అందులో వచ్చేటప్పటికి సెకండ్ ఆప్షన్ అన్నమాట, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్ అయితే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. పక్కన ఇలా వచ్చింది కదా పేజ్ అనేది. పేజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాము. ఫస్ట్ అక్కడ ఆధార్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేస్తాం. చూడండి, ఇలా ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ప్రీఫిల్ అని ఉంటుంది ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక బాక్స్ చూపిస్తుంది, చూసారా? సెర్చ్ స్క్రీన్ ఫర్ క్యాస్ట్ సర్టిఫికేట్. అంటే గతంలో మీరు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే ఆ నెంబర్ ఏదైతే ఉందో అప్లికేషన్ నెంబర్ దగ్గర ఎంటర్ చేస్తే సెర్చ్ చేస్తే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. లేకపోతే కింద డీటెయిల్స్ కొట్టి మీ పేరు ఇవన్నీ చూసి ఎంటర్ చేసుకొని చూస్తే మీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అని వస్తే మీరు ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఏం చేస్తామంటే మనము రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేది మనం ఇస్తున్నాము. సిటిజన్ నేమ్ ఆల్రెడీ వచ్చేస్తుంది. తర్వాత ఫాదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు చెక్ చేసుకోండి. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏదైతే ఉందో అదే ఎంటర్ చేసుకోండి. అది ఎంటర్ చేసుకోవడం వల్ల మీకు క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా అదే పేరు వస్తుంది. మీరు అప్లోడ్ చేసేటప్పుడు కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది మార్క్స్ షీట్ అప్లోడ్ చేయాలి. ఇక ఆ తర్వాత వచ్చేటప్పటికి మన క్యాస్ట్, మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాం. మన స్టడీస్ కానీ, మన క్వాలిఫికేషన్. ఇక్కడ చూస్తున్నారు కదా, మొబైల్ నెంబర్ అని ఒక ఆప్షన్ ఉంది. ఆ మొబైల్ నెంబర్ దగ్గర మనము ఎంటర్ చేసి వెరిఫై చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. గతంలో లేదండి, ఇది కొత్తగా వచ్చింది. ఇక్కడ మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఓటీపీ ఎంటర్ చేస్తాము. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ కన్ఫర్మేషన్ మనం క్లిక్ చేస్తే అక్కడ ఓటీపీ వ్యాలిడ్ సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ వస్తుంది మనకి. అది కూడా ఓకే చేసిన తర్వాత అంటే మన ఓటీపీ కరెక్ట్గా ఇచ్చామని. ఇక ఆ తర్వాత మీ ఫోన్కి వాట్సాప్ ఉందా లేదా అని అడుగుతుంది. వాట్సాప్ ఉంటే మీకు ఏమైనా మెసేజ్లు వచ్చినా సరే ఈ సర్టిఫికేట్ సంబంధించి మీకు అక్కడ వస్తుంది. తర్వాత మెయిల్ ఐడి ఇచ్చుకోండి, లేదంటే లేదు, అది మ్యాండేటరీ కాదు. ఆ తర్వాత పర్మనెంట్ డీటెయిల్స్ వచ్చినాయి. ఆ తర్వాత కింద ఒక ఆప్షన్ చూసారా, సేమ్ అవే ఆప్షన్స్ ప్రజెంట్ అంటే పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఒకటే అయితే అక్కడ టిక్ చేయగానే మన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ అయిపోతాయి. తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి రిమార్క్స్ ఏమైనా ఉంటే చేయండి. అది మ్యాండేటరీ ఏం కాదు. రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ కానీ, లేకపోతే రేషన్ కార్డ్ నెంబర్ ఏదైనా సరే అక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పర్పస్ గ్రీవెన్స్లో అప్లై చేస్తున్నారా అని ఉంటుంది. మనం గ్రీవెన్స్ కాదు కదా, నార్మల్గా అప్లై చేస్తున్నాం కాబట్టి అక్కడ నో అనే ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. నో అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసిన తర్వాత కింద మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అక్కడ చూపిస్తుంది, మీరు చూడండి. ఇప్పుడు మనం పర్మనెంట్ క్యాస్టా, ప్రజెంట్ క్యాస్టా అని ఒక ఆప్షన్ ఉంటుంది. పర్మనెంట్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇష్యూడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పాస్ట్ అని ఉంది. అంటే ఇష్యూడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పాస్ట్ అంటే గతంలో ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారా లేదా, మనం ఇస్తే ఇచ్చారని పెట్టడం, లేకపోతే లేదు సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత వచ్చేటప్పటికి మన క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ అనేది మనం అక్కడ ఎంటర్ చేసుకుంటాము. ఆ తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కంటెన్స్ క్యాస్ట్ అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఏమన్నా దానికోసం అంటే ఎస్ అని పెట్టాము. తర్వాత పర్పస్ అడుగుతుంది. దేనికోసం అంటే నేను ఎడ్యుకేషన్ పర్పసే కాబట్టి ఎడ్యుకేషన్ అని పెట్టేసేసాను. ఇప్పుడు ఎడ్యుకేషన్ టైప్ చేసేసాను. ఇక ఆ తర్వాత వచ్చేటప్పటికి మన ఏ ఊరు అనేది అక్కడ ఉంటుంది. మన ఊరు నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం అక్కడ. ఇక ఆ తర్వాత మనకు వచ్చేటప్పటికి డాక్యుమెంట్ చెక్ లిస్ట్. మనం ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన ప్రూఫ్స్ అది 1 MB లోపే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీరు. ఫస్ట్ అప్లికేషన్ ఫారము, అప్లికేషన్ ఫారం తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, లేకపోతే ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి. ఇక ఆ తర్వాత వచ్చేటప్పటికి ఆధార్ కార్డు కానీ, లేకపోతే రైస్ కార్డు కానీ ఏదైనా అప్లోడ్ చేస్తాము. తర్వాత గతంలో తీసిన సర్టిఫికేట్ కానీ, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే అప్లికెంట్ కన్ఫర్మేషన్ ఒకటి చేస్తారు. తర్వాత వెరిఫికేషన్ ఒకటి చేసిన తర్వాత
షో పేమెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చివరిలో ఇక్కడ చూడండి, షో పేమెంట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా మనకి రైట్ సైడ్ లాస్ట్‌లో. షో పేమెంట్ మీద ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి పేమెంట్ వస్తది. ఎంత అమౌంట్ ఖర్చవుతుంది ఏందనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఆ అమౌంట్ మనం ఎలా పే చేయాలనేది కూడా మనకి చూపిస్తుంది. చూడండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత పేమెంట్ ఎలా పే చేస్తాను ఆప్షన్ కూడా ఉంది కదా! ఇక్కడ నేను బిల్డర్స్ ద్వారా చేస్తున్నాను కాబట్టి కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో ఒక 6 ఆప్షన్స్ చూపించినాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, బీహెచ్ఎంఐ, వాలెట్స్ లేకపోతే యూపీఐ క్యూఆర్ వీటి ద్వారా మనము పేమెంట్ అనేది మనం కట్టేయొచ్చు. నేనైతే యూపీఐతో స్కాన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది కదా! ఆ క్యూఆర్ కోడ్‌ని మన ఫోన్‌పేతో కానీ లేకపోతే జీపేతో గానీ లేదంటే ఏదైనా సరే అక్కడ చూడండి పైన మనకి ఆప్షన్స్ ఇచ్చాడు కదా! దేనితోనైనా మనం స్కాన్ చేసుకోవచ్చు. నేనైతే ఫోన్‌పేతో స్కాన్ చేస్తున్నాను. ఇలా స్కాన్ చేసిన తర్వాత అది ఇక్కడ నెట్వర్క్ అయితే బాగా స్లోగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సమ్మరీ. ఇక్కడ అమౌంట్ ఎంత పడుతుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, టోటల్ అమౌంటు, ₹50 అని చలానా చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది చూడండి. ప్రాసెసింగ్ పేమెంటు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక ఇదైతే రిసిప్ట్ అన్నమాట. చూడండి ఇప్పుడు. సర్వర్ ప్రాబ్లమ్ వల్ల కొంచెం స్లోగా వస్తుంది. లేకపోతే ఫాస్ట్‌గా వచ్చేది. ఇక్కడ చూసారా సెక్రటరీ నేము, మీ మెయిల్ ఐడీ. సెక్రటరీ ఐడీ అంటే సచివాలయంలో ఎంటర్ చేస్తే వాళ్ళ మెయిల్ ఐడీ వస్తది. ఇక్కడ చూడండి అప్లికేషన్ నంబరు, అప్లికెంట్ నేము, ఫాదర్ నేము, అమౌంటు ఇవన్నీ అయితే వచ్చాయి. చూసారు కదా! మనం పేమెంట్ ఎలా కొట్టిందో చూసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రింట్ తీసుకోవచ్చు రిసిప్ట్‌ని. లేదంటే సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇవి తీసుకొనెళ్ళి మీకు ఏమైతే అప్లోడ్ చేశారో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్టు, పాత క్యాస్ట్ సర్టిఫికేటు లేదంటే టీసీ ఇవన్నీ తీసుకొని మీ కన్సల్ట్ వీఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు వెరిఫై చేసుకొని తర్వాత ఆర్ఐ గారికి, ఆ తర్వాత తహసీల్దార్ లాగిన్‌కి ఫార్వర్డ్ చేసుకున్న తర్వాత మీ ఫైల్ అనేది మీ సర్టిఫికేట్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. చేశాక మీరు ఎలా ప్రింట్ తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను.